రైట్ నో మనం అయితే వచ్చేసామండి కల్కి సినిమాలో. పిల్లోడు దొలుకొని వస్తాడు చూడండి అక్కడి నుంచి, ఇసుకలో నుంచి. ఆ సీన్ ఇది. అశ్వత్థాముడు అయితే లోపల జపం చేస్తుంటాడు. మనకి చూడొచ్చు మీరు, గుహలాగా ఉంది. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టారండి మనకి బ్రేక్ఫాస్ట్లో. టిఫిన్లో మనకి లెమన్ రైస్ కూడా పెట్టారండి, అలాగే పొంగల్ కూడా ఉంది. మనం లెమన్ రైస్ ఒకటే పెట్టుకున్నాము చాలా అనేసి. డబుల్ కా మీఠా అండి, స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు డబుల్ కా మీఠా. సో గోవింద, రైట్ నో మనం చూసుకున్నట్లయితే టైము 4:10 అయింది. సో అయినా కూడా మనకి ఇక్కడ భోజనాలు అయితే అందుబాటులో ఉన్నాయి. నిరాధాన దానం పక్కనే మన వర్కర్స్ కూడా సాయంత్రంకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం కూడా బీన్స్ అవి కట్ చేస్తాము. ఓకే, వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా వీళ్ళు బయట నుంచే తెప్పిస్తారు. చాలా ఫ్రెష్ ఉందన్నమాట ఐటెం కూడా. టమాటా కానీ ప్రతి ఒక్కటి కూడా వెజిటేబుల్స్ అన్నీ నీట్గా ర్యాక్లు అయితే సపరేట్ చేసుకుంటున్నారు. ఆనియన్స్ కానీ. ఓకే, ఈవినింగ్కి అయితే టోటల్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే గోవిందా. ఇక్కడ భోజనశాలలో అయితే మనకి అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం అయితే ఉందండి భోజనశాలలో. మనకి చూడొచ్చు మీరు. కాశీనాయన స్వామివారు అండి. కాశీనాయన స్వామివారు అతని రియల్ ఫోటో అండి అది. అప్పుడు మహర్షిగా ఉన్నప్పుడు రియల్ ఫోటో అది. ఇక్కడ చూడండి, పులి ఆకారంలో మనకి టెంపుల్ అయితే ఉంది. పులి ఆకారంలో లోపల ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, అసలు చాలా నీట్గా కట్టారండి. ఒక మిస్టేక్ కూడా లేకుండా లోపల మనకి పళ్ళు కూరలతో సహా కనిపించేటట్టు కట్టారండి పులి అయితే. లోపలైతే మనకి శివయ్య స్వామి దర్శనం అయితే ఇస్తున్నారండి. దర్శనం చేసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ నెక్స్ట్ పక్కనే మనకి పరమశివుడు అయితే ఉన్నాడండి. శివలింగం ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవారి సమేత ఉన్నారండి. లక్ష్మీ నరసింహస్వామి చూడొచ్చు మీరు.
పంచముఖ అమ్మవారు, ఆదిలక్ష్మి అమ్మవారు, పరాశక్తి, మనకి సరే అండి పులి కాదు తాబేలు గుహలాగా లోపల అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారండి. మనకి చూడొచ్చు మీరు. పైన కాశీనాయన స్వామివారు ఉన్నారు, ఆ పైన మనకి కొండ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి మీరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి పుట్టలో దర్శనమిస్తున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి వ్యూ అయితే చూడొచ్చు. ఆకాశంలో మబ్బులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ మనం పుట్ట దగ్గరికి కొంచెం దగ్గర నుంచి చూద్దాము. దగ్గర నుంచి అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడైతే మనకు పుట్ట ఉంది. ఈ పుట్టలో పాములు కూడా ఉన్నాయంట అండి, చెప్పారు మనకి. నాగబంధం అవి ఉంటారు కదండి, అవి ఇట్లాంటి దగ్గరే ఉంటాయన్నమాట. రక్షణగా గుడికి రక్షణ కల్పిస్తూ ఉంటాయండి. ఆ నాగబంధనం అనేది గుడికి రక్షణగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మనకి శివలింగం కూడా ప్రతిష్ఠింపజేశారండి. శివలింగం చూసుకోవచ్చు మీరు. చూడండి పాము శేషాద్రి చూడండి ఏ విధంగా రూపుదిద్దారో చూడండి. నెక్స్ట్ ఈ పక్కనే చూడండి, చెప్పాను కదా ఇది వరి నారులు అయితే పోస్తున్నారండి. అంతా ఇంకా వరి నాటే టైం. ఇదైతే మనకి భోజనశాల అండి. ఉదయం టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడే మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారండి. 3 పూట్ల భోజనం కూడా చక్కగా అందుబాటులో అయితే భక్తులకి అందజేస్తున్నారండి. చాలా గ్రేట్ అండి. ఇట్లాంటి ఆలయాలని మనం కొంచెం మీరు గమనించుకోవాలి. ఎప్పుడైనా వచ్చినప్పుడు విరాళాలు అట్లా ఇవ్వండి, చాలా మంచి జరుగుతుంది. మనం లోపల కూడా మీకు చూపిస్తాను భోజనం ఏ విధంగా ఉంది ఏంటి అనేసి. ఓకే, వెళ్దాం పదండి. కొండ మీదే నెక్స్ట్ అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, అదైతే మనకి ఆత్మకూరు టౌన్ అండి. ఆత్మకూరు టౌన్కి దగ్గరలో ఉన్నాం మనం అయితే ఇప్పుడు. ఇక్కడ జై శ్రీరామ్ అని కూడా ఉంది. అంతా మనకి ఆంజనేయ స్వామికి ఇష్టమైన రంగులోనే తీర్చిదిద్దారండి. చూడొచ్చు మీరు, నీ కూడా చూడొచ్చు. దర్శనం చేసుకున్నాం రైట్ నా మనం. రాములవారి స్వామి అండి, చక్కగా దర్శనం చేసుకోవచ్చు మీరు. పంచముఖ ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ బుద్ధుడు స్వామిని అయితే చూడొచ్చు మీరు. చక్కగా సింహం పైన అయితే ఉన్నారు స్వామివారు, బుద్ధుడు దర్శనమిస్తున్నారు. గురుడు స్వామి, వృక్షము రావి చెట్టు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి మీరు, గ్రహము కుజుడు, వృక్షము. నెక్స్ట్ ఇక్కడైతే మనకి మీరు చూడొచ్చు సూర్య భగవానుడు అయితే దగదగ మెరిసిపోతున్నాడండి. చూడొచ్చు మీరు, 7 గుర్రాల మీద సూర్య భగవానుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. వృక్షము తెల్లజిల్లేడు, ధాన్యం గోధుమలు, రంగు బంగారు పసుపు. మీరు దర్శనం చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రహము శుక్రుడు అండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, చంద్రుడి గ్రహం అయితే మనకి కనిపిస్తుంది. దర్శనం చేసుకో. ఇక్కడ రాహువు గారు అయితే ఉన్నారండి. ఆ పక్క కేతువు, మధ్యలో శనీశ్వరుడు, ఇటు పక్క రాహు అయితే ఉన్నారు. పార్కులో అయితే మనకి రకరకాల చెట్లు, అలాగే కూర్చునేందుకు అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళ బండలతో ఇక్కడ చూడొచ్చు మీరు, శనీశ్వరుడు స్వామి అయితే ఉన్నాడు. ఇక్కడ గ్రహము శనీశ్వరు, కేతువు అయితే ఉన్నాడు. మనకి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి విగ్రహం ఉంది. చూడొచ్చు మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే 2014లో కట్టారండి. 10 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా చూడండి చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది టెంపుల్. ఎందుకంటే ఇది రాతితో కట్టారండి. ఇంతకుముందు నేను చూపించిన కుమారస్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా రాతితో కట్టడం వల్లనే మనకి అట్లా చాలా న్యూగా అనేది కనిపించింది టెంపుల్ అయితే. చూడండి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు.
చిన్నమస్తాదేవి చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి మనకి మన ఇష్ట దైవం, మన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ సరస్వతి, విష్ణువు లక్ష్మి, శివుడు స్వామి, అలాగే